నేటి విషయం రజకులకు సంక్షేమ పథకాలు పెద్దపీట వేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ మీ గోపిరజక. అయితే రజకులని వృత్తిదారులు ఎవరైతే ఉన్నారో సంక్షేమ పథకాలు తక్షణమే అందించాలి. ఏదైతే విద్యుత్ బకాయిలు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ బకాయిలు తక్షణమే ప్రభుత్వము బకాయిలు చెల్లించాలి. అయోమయ స్థితిలో ఉన్నారు. చివరికి మేమే కట్టవలసిన పరిస్థితి వస్తుందా అని ఒక అయోమయ స్థితిలో ఉన్నారు. కాబట్టి బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తక్షణమే స్పందించాలి. గతంలో చాలాసార్లు వారిని కలిసాం, చెప్పినాం కూడా విషయం. వారు స్పందిస్తారని ఆశాభావం మాకుంది. అయితే రజకులకు పింఛన్ 40 సంవత్సరాలు నిన్న రజక వృత్తిదారులకు పింఛన్ సదుపాయం కల్పించాలని చెప్పి గతంలో మేము కార్మిక శాఖ మంత్రి ఉన్నటువంటి సీఎం చామకూర మల్లారెడ్డిని కలిసాం. వెంకటస్వామి కూడా కలవడం జరిగింది. గడ్డం వెంకటస్వామి కూడా కలవడం జరిగింది, కార్మిక శాఖ మంత్రిని. అదేవిధంగా హెల్త్ కార్డు ఇవ్వాలి. ఎందుకంటే 12 గంటలు వాటర్లో మునుగుతూ వాటర్లోనే ఉండడం వలన, నీటిలోనే ఉండడం వలన హెల్త్ సమస్యలు ఎన్నో వస్తున్నాయి. మూట ఎత్తుకపోవడం వలన ఎన్నో సమస్యలు వస్తున్నాయి. కాబట్టి హెల్త్ కార్డు ఒకటి ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. ఎవరైతే ఉపాధి అవకాశాలు లేకుండా మహానగరాలు, ముంబై లాంటి మహానగరాలకు వలసలు పోతున్న గ్రామాల నుండి, కాబట్టి యువతకు, చదువుకున్న యువతకి ఉద్యోగ అవకాశాలతో పాటు ఉపాధి అవకాశాలు కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఏదైతే మహిళలపైన ఈ మధ్యకాలంలో కొమ్మెర బాధితులు కావచ్చు, ఖమ్మం కావచ్చు, అదే షాబాద్ కావచ్చు, ఈ విధంగా మహిళలపైన అనేకమైనటువంటి అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. కాబట్టి మాకు అట్రాసిటీ ఇవ్వాలని చెప్పి, రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పి, రజక స్త్రీలకు రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. అదేవిధంగా ఎలాంటి షరతులు లేనటువంటి రుణాలు బ్యాంకు ద్వారా 2 లక్షల రూపాయలు ఈ రజక వృత్తిదారులకు ఇచ్చి వారి పక్షాన ఈ ప్రభుత్వము ప్రజా సంక్షేమ పథకాలని అమలు చేసే దిశగా ప్రభుత్వం కావాలి, సంక్షేమ ప్రభుత్వం కాబట్టి ఈ 2 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పటికీ ఎంతోమంది నాయకుల యొక్క దృష్టిలో ఉన్నటువంటి ఏదైతే మేడిపల్లి భవనం ఉందో ఆ భవనాన్ని తక్షణమే ఏదైతే గత ప్రభుత్వము 5 కోట్ల రూపాయలు 2 ఎకరాలని కేటాయించడం జరిగింది, దాన్ని తక్షణమే ఆ భవనాన్ని నిర్మించి పట్టణానికి వచ్చేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉందో చదువుకోవడానికి ఒక హాస్టల్, అదేవిధంగా ఒక మంచి ట్యూషన్ ఏర్పాటు చేసే విధంగా ఉండే విధంగా సంఘాలకు అక్కడ మీటింగ్ పెట్టుకునే అవకాశంగా తప్పకుండా మేడిపల్లిలో 2 ఎకరాల భూమిని కేటాయించిన భూమిని నిర్మాణాలు జరగాలని, లేదా బగాయత్తులు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం, గత ప్రభుత్వం ఆ విషయం కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వము బగాయత్తులో మాకు 3 ఎకరాలు ఇచ్చి 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మాకు భవనం తక్షణమే నిర్మించాలని, మా గౌడవన్నలకు ఏ విధంగా అయితే బగాయత్తులో ఒక సంక్షేమ భవనాన్ని కట్టించిండ్రో, చాలా చక్కని భవనం కట్టించిండ్రు, మాకు కూడా ఆ తరహాలోనే సంక్షేమ భవనం కట్టియాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం రజకుల పక్షాన నిలబడి రజకుల యొక్క సంక్షేమం కోసం పాటుపడితే తప్పకుండా ఈ ప్రభుత్వానికి మేము రానున్న రోజుల్లో బ్రహ్మరథం పడతాం. లేదు పక్షంలో తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 18 ప్రభుత్వం కూడా తప్పుడు లెక్కలు చెప్పడం జరిగింది. 9 లక్షల మంది ఉన్నారు, దాంట్లో 10,00,000 మంది ఓటర్స్ ఉన్నారని. కాదు, మేము దాదాపుగా 28 లక్షల మంది ఉన్నాం. ఈ 28 లక్షల్లో దాదాపుగా 15 నుండి 18 లక్షల వరకు ఓటర్స్ ఉన్నాం. కాబట్టి నియోజకవర్గం నుంచి దాదాపుగా 13 నుంచి 15,000 మంది ఓటర్స్ ఉన్నాం 119 నియోజకవర్గాల్లో. మేము గెలవకపోవచ్చు, కానీ ఓడించే సత్తా మాకుంది. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వము మా పక్షాన ఉండి మా సంక్షేమ పథకాల గురించి ఆలోచించి ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలని, లేని పక్షంలో రానున్న ఎలక్షన్స్లో తప్పకుండా బుద్ధి చెప్తామని చెప్పి మాకు ఈ రేవంత్ సర్కార్ పైన ప్రగాఢ విశ్వాసం ఉంది, చేస్తారనే నమ్మకం ఉంది. కాబట్టి తక్షణమే సంక్షేమ పథకాలని అమలు చేసే దిశగా రేవంత్ రెడ్డి గారు కృషి చేయాలని, అధికారులు కూడా కృషి చేయాలని, ఎమ్మెల్యేలు కూడా కృషి చేయాలని, మంత్రులు కూడా కృషి చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మీ గోపి రజక, తెలంగాణ రజక రిజర్వ్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు. జై రజక, జై టిఆర్ఆర్ఎస్, జై తెలంగాణ రజక. తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి.